ప్రభునందు మా ప్రియమైన సహోదరులారా, నవంబర్ 10వ తారీఖున దైవమర్మములు అను పుస్తకంలో నుండి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఉత్తర ఇండియాలోని కొన్ని ప్రాంతములలో ఒక అతిథి వచ్చినప్పుడు తినుటకు ఎక్కువ ఉప్పు కలిపిన పలహారము, ఒక గ్లాసు నీళ్లను ఇచ్చెదరు. దీని భావము, నిన్ను అంగీకరించి స్వాగతం ఇచ్చుచున్నాము అని ఆ అతిథితో చెప్పుట. గాఢమైన నిజ ప్రేమకు ఉప్పు గుర్తుగానున్నది. నిజమైన విశ్వాసులే నిజ ప్రేమను చూపగలరు. ప్రభువైన యేసుక్రీస్తు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని చెప్పుచున్నాడు. అనగా నీవు ఎక్కడికి వెళ్ళినను నీ ద్వారా తన నిత్య జీవము ప్రత్యక్షపరచబడి, ప్రకటించబడి, బోధింపబడవలెను. 1155 కంటే అధికముగా ఆయా భాషలు మాట్లాడు ప్రజలు తిరిగి జన్మించిన వారి వలన అట్టి ప్రేమను పొంది ఉన్నారు. మానవ సాంగత్యము నుండి వెలివేయబడినట్టి వారు, అనగా నరమాంసభక్షకులు, నరహంతకులు, దొంగలు మొదలైన వారు తిరిగి జన్మించిన తర్వాత దేవుని ప్రేమను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారు. గత ప్రపంచ యుద్ధమునందు ఒకానొక వైద్యశాల యందు బహుభయంకరముగా గాయపడిన ఒక సిపాయి ఉండెను. ఈ వైద్యశాలను జార్జి చక్రవర్తి గారు దర్శించుచు అతని మంచం వద్దకు వచ్చి అతడు పడుచున్న నొప్పి బాధను చూచి మనసులో చాలా నొచ్చుకొని అతనితో ఇట్లనిరి, యువకుడా, నేను నీకు చేయగలిగినది ఏమైనా ఉన్నదా? నీ మనవి ఏమైనా ఉన్నదా అని అడిగాను. అందుకు ఆ సిపాయి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, ఏలినవాడా, నాకొక విన్నపమున్నది. ఇన్ని మాసములుగా ఇంత దయతో ప్రేమతో నన్ను చూచుకొనుచున్న నర్సుకు వందనములు చెల్లించెదరా? ఈ మాటలు పలుకుచున్నప్పుడు అతని కండ్లల్లో నీరుండెను. ఈ నర్సు నన్ను చూచుకొనిన రీతిగా నా తల్లి గాని నా సోదరి గాని చూచి ఉండలేదు. రాత్రింబగళ్ళు ఎంతో దయతో ఓర్పుతో నన్ను చూచుకొనుచున్నది. అయ్యా, నా పక్షముగా ఆమెకు వందనములు చెప్పండి అనెను. రాజుగారు ఆ నర్సును పిలిపించి, అమ్మా, గాయాలు తగిలి పడి ఉన్న ఈ నా యుద్ధభటుని అంత దయగా నీవు చూచుకున్నందుకు అతని పక్షమున నేను నీకు వందనములు చెల్లించుచున్నాను అనిరి. అప్పుడు ఆ నర్సు ఏమి జవాబు చెప్పినదనగా, ఏలినవాడా, అతనికి సహాయం చేసినది నేను కాదు, నాలో జీవించుచున్న దేవుడు చేసెను. అయ్యా, ప్రభువైన యేసుక్రీస్తు తన కృప చొప్పున నన్ను రక్షించి ఇతని పట్ల ప్రేమను నాలో పెట్టి ఉన్నాడు. నిజమైన ఉప్పు ఇదే, నిజమైన ప్రేమ ఇదే. ఇది ఎట్టి స్నేహితులు, బంధువులు వలనను పొందలేము. భూలోక ప్రేమ భూలోక పరిస్థితులను బట్టి ఉండును. దైవ ప్రేమ పరిస్థితులు అన్నీ ఎట్లుండినను అన్నిటినీ మించినది. మీ శత్రువులను ప్రేమించు అని ప్రభు ఇందులకే చెప్పాను. ఎంత అద్భుతమైన ఉప్పు! మనల్ని ద్వేషించే, శపించే వారిని ప్రేమించగలుగుతాము. అప్పటికి మాత్రమే ఏదో బాధ నుండి వారికి వారణ కలుగజేయటం కాదు, కానీ నిత్యత్వమునకు ఆ ప్రేమను వారితో పంచుకొనుటకే వారిని ప్రేమించగలము. దేవుడు మనకు కూడా సహాయం చేయునుగాక. ఆమేన్.